సత్య ఇంట్లో దేవుడికి పూజ చేసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ హారతి ఇద్దామని చెప్పి అందరి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో దేవుడి దగ్గర ఉన్న దీపం అయితే ముడుపు మీద పడి ముడుపు మొత్తం కాలిపోతూ ఉంటుంది. అది చూసిన సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ వాళ్ళ నాన్న మాత్రం చాలా కోపంతో ఇదంతా నేను నిర్లక్ష్యం వల్లే జరిగింది అని చెప్పేసి అయితే సత్యను తిడుతూ ఉంటాడు. దానికి సత్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ వాళ్ళ నాన్న అయితే పంతులు గారిని పిలిపించి ఎందుకు పంతులు గారు ఇలా జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న పంతులు గారు అయితే మీ చిన్న కొడుకు చిన్న కోడళ్ళు జాతకాలని మీరు పెళ్లికి ముందు చూపించారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న క్రిష్ వాళ్ళ నాన్న అయితే నా కొడుకు నాకు అంత ఛాన్స్ ఇవ్వలేదు, వాడే పిల్లని చూసుకొని వాడే పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలకు అక్కడ ఉన్న పంతులు గారు అయితే వీళ్ళిద్దరు మాంగళ్య బలం అయితే చాలా వీక్గా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి పంతులు గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న పంతులు గారు అవునమ్మా వీళ్ళిద్దరి పెళ్లి జాతకాల ప్రకారం వీళ్ళకి మాంగళ్య బలం అయితే తక్కువగానే ఉంది, వీళ్ళిద్దరితో పూజలు చేయించాలని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.